మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఉద్యమాల సూర్యుడు మందకృష్ణ ఈరోజు సిద్దిపేటలో 1,00,000 డప్పులు 1000 గొంతుల సాంస్కృతిక కార్యక్రమానికి, అలాగే ఫిబ్రవరి 7న జరగబోయే ఈ యొక్క 1,00,000 డప్పుల ప్రోగ్రాంకి, ఈ యొక్క హైదరాబాద్కు సన్నాహక సభకు ఈరోజు సిద్దిపేటకు వచ్చారు. ముఖ్య అతిథిగా వీచేసి ఈరోజు సిద్దిపేట అంబేద్కర్ గారికి, అలాగే బాబు జగజీవనరావు గారికి కూడా పూలమాల వేసి భారీ ఎత్తున కూడా ర్యాలీ తీసి, పాదయాత్రతో ర్యాలీ తీసి ఈరోజు సిద్దిపేటల కార్యకర్తలు, ఎంఆర్పిఎస్ కార్యకర్తలు అయితే ఉత్తేజపరుస్తూ ఒక ఉద్యమానికి అయితే కంకణం కట్టుకొని కూడా 1,00,000 డప్పులతో కదిలి రావాలని కూడా మందకృష్ణ పిలుపులేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా పూర్తి వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. చెప్పండి అన్న, సుప్రీంకోర్టు అంటే గతంలో కమిషన్లు అనుకూలంగా ఇచ్చినప్పటికీ సుప్రీంకోర్టు కూడా ప్రజెంట్ కూడా సానుకూలంగా వర్గీకరణకి ఇచ్చింది. దాంతోపాటుగా అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి కూడా అనుకూలంగా మాట్లాడిన సందర్భం ఉంది. కానీ దీనికి జాప్యం కావడానికి గల కారణాలు ఏంటి? దీనికి చెప్పండి అన్న. సుప్రీంకోర్టు ఆగస్టు 1న ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి, రాష్ట్రాలు చేసుకోవచ్చు అని చెప్పి స్పష్టమైన నిర్దిష్టమైన తీర్పు ఇచ్చింది. అది 7 జడ్జీలతో చీఫ్ జస్టిస్ గారి ఆధ్వర్యంలో జరిగిన విస్తృత రాజ్యాంగం తీర్పు. అదే సమయంలో, అదే క్షణంలో ఆ తీర్పును ఖచ్చితంగా అమలు చేస్తాం, భారతదేశంలోనే అందరికంటే ముందు అమలు చేస్తాం, అంతకుముందు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తాం, అవసరం ఆర్డినెన్స్ తీసుకొస్తామని గౌరవ రేవంత్ రెడ్డి గారు మాట్లాడాడు. కానీ 4 నెలల 24 రోజులు ఆయన హామీ ఇచ్చి గడిచిపోయింది. ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళలేదు. ఎందుకంటే భారతదేశంలో అందరికంటే ముందు అమలు చేస్తామన్నాడు, కానీ ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు అమలు చేస్తున్నాయి కాబట్టి వెనుకబడ్డాడు. అంతకుముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తానన్నాడు. గత నోటిఫికేషన్లకు వర్గీకరణ వర్తింపజేయకుండానే టీచర్ పోస్టులు, ఇతరత్ర పోస్టులు భర్తీ చేసుకుంటూ వచ్చాడు. వర్గీకరణ కనుక మాకు అమలు జరిగితే 100 పోస్టులు 70 పోస్టులు మా మాదిగలకు వస్తాయి. ఇప్పుడు వర్గీకరణ లేకపోవడం, అమలు చేయడం వల్ల 100లో 20% కూడా మా బిడ్డలకు దక్కట్లేదు. అంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా ఇంకా వర్గీకరణ అమలు జరగకుండా అడ్డుకునే స్వార్థపరులకు కాంగ్రెస్ పార్టీ ఇవాళ వాళ్ళ మాటలకే విలువనిచ్చినట్టుగా, వాళ్ళు శాసిస్తే వాళ్ళకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తున్నది. మొదటి నుంచి, నేను పుట్టకముందు నుంచి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీ మాలల్ని పెంచి పోషించింది. కాంగ్రెస్ పార్టీలో మాలలు కొండలాగా పెరిగిపోయారు. ఇప్పుడు వాళ్ళు అడ్డం పడుతున్నారు. మరి అడ్డం పడుతున్న వాళ్ళ వైపు ఉంటారో, న్యాయం చేస్తామన్న మాదిగల వైపు ఉంటారో రేవంత్ రెడ్డి గారు సర్కారు తేల్చుకోవాల్సిందే. మేము మాత్రం మా ఆవేదన, మా ఆకాంక్ష ఈ 30 ఏళ్లలో ఎన్నో రూపాయలుగా తెలియజేశాం. మా ఆవేదన, మా ఆకాంక్ష, మా డిమాండ్ను ప్రభుత్వాల దృష్టికి, సమాజం దృష్టికి, ప్రపంచం దృష్టికి తీసుకురావడానికి ఎన్నో రూపాయలు చేశాం. కానీ ఇప్పుడు మా కుండబడే డప్పే ప్రపంచానికి మా ఆవేదన చాటుతుంది, ఈ దేశానికి మా ఆవేదన చాటుతుంది, ప్రభుత్వానికి మా ఆవేదన వినబడలేక చేస్తారు. ఊరిలో 10 డప్పులు మోగితేనే, అది సావులకో పెండ్లకో దేనికో 10 డప్పులు మోగితేనే ఊరంతా తినబడుతుంది. కానీ మా ఆవేదన 1,00,000 డప్పులతో హైదరాబాదులో చాటబోతున్నాం. అంటే దేశం, ప్రపంచం మీద చాటబోతున్నాం. ఏది ఏమైనా వర్గీకరణ తక్షణం అమలు చేస్తే అది రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్కే మంచిది. అమలు చేయకుండా మాలల ఒత్తిడి తలొగ్గి ఇంకా మా బిడ్డలకు దక్కాల్సిన అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు వాళ్ళకి ఎచ్చుకుంటూ పోయే ప్రయత్నం చేస్తే మాత్రం ఖచ్చితంగా మూల్యం అడ్డుకునే వాళ్ళు చెల్లించక తప్పదు. వాళ్ళ మాటిని వర్గీకరణ జాప్యం చేస్తే కాంగ్రెస్ కూడా చెల్లించుకోక తప్పదు. అది భవిష్యత్తు రోజుల్లో అది రుజువు కాబోతుందని కూడా గుర్తు చేస్తున్నా. ప్రజాస్వామికవాదులు కావచ్చు, అలాగే ప్రజా సంఘాలు కావచ్చు, ఈ యొక్క ఉద్యమానికి అయితే సానుకూలంగా స్పందిస్తున్నాయి. కానీ రాజకీయ నాయకులు, అన్ని పార్టీలో ఉన్న వ్యక్తులు అయితే కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అంటే ప్రతి పార్టీని కూడా ఒత్తిడి తెచ్చే దశగా లేనట్టుగా కనిపిస్తుంది. ఖచ్చితంగా మేము వర్గీకరణ అమలు చేయించుకునే దిశగా మా ప్రయత్నాలను ప్రజా సంఘాల రూపంగా, సామాజిక కుల సంఘాల రూపంగా, కళాకారుల రూపంగా మేము జనంలోకి వెళ్తున్నాం. కళాకారులు ఒకవైపు వెళ్తుండ్రు, ప్రజా సంఘాలు ఒకవైపు వెళ్తుండ్రు, నేను ఒకవైపు తిరుగుతున్నాను. మాదిగల్లో ఆ స్పందన ఏందో స్పష్టంగా అర్థమవుతుంది. వాళ్ళకి అర్థమైంది ఒకటే, సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఇక మా పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, చదువుకునే అవకాశాలు వస్తాయని ప్రతి మాదిగపల్లె భావించుకున్నది. కానీ ఇంకా వర్గీకరణ అమలు జరగకపోవడం, మేము అడ్డుకుంటామని చెప్పి వాళ్ళు చెప్పడం వల్ల జాప్యం జరుగుతుంది. ఇది ప్రతి మాదిగపల్లె ఇది గమనిస్తున్నది. కాబట్టి వర్గీకరణ త్వరగా అమలు చేయించుకుందామని చెప్పి జరుగుతున్న ప్రయత్నంలో మాదిగలందరూ భాగస్వాములు అవుతుండ్రు. సమాజంలో అన్ని వర్గాలు కూడా
30 ఏళ్ళ పోరాటాన్ని ఇంకెంతకాలం అడ్డుకుంటారని చెప్పి వాళ్ళ మీద కూడా సమాజంలో ఒక ఏహభావం మాలల మీద సమాజంలో పెరుగుతుంది. అది కూడా మనం గమనిస్తున్నాం. ఏది ఏమైనా వర్గీకరణ అమలు చేయించుకోవడం దృష్టి పెడతాం. ఇక రాజకీయ పార్టీలు అంటవా ఖచ్చితంగా మేము అందరినీ ఆహ్వానిస్తాం. రేపు మా ప్రదర్శనకు లక్షల డప్పుల మాదిగల గుండె చప్పులని ప్రదర్శనకు, వేల గొంతుల మాదిగ ఉద్యమకారుల పాటలకు సంబంధించిన విషయంలో అందరిని ఆహ్వానిస్తాం. ఖచ్చితంగా వాళ్ళు వస్తారని ఆశిస్తున్నాం. ఏది ఏమైనా వర్గీకరణ అమలు చేయించుకోవడమే దృష్టి పెట్టాం కనుక ప్రతి కుటుంబం నుంచి ప్రతి ఇంటి నుంచి ఒక డప్పు వేసుకొని హైదరాబాద్ నగరానికి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. డప్పు లేకుండా ఎవరు రావద్దని కోరుతున్నాను. నేను డప్పు లేకుండా సినిమా చూడడానికో షో చూడడానికో వచ్చినట్టుగా చేయొద్దు. నువ్వు మాదిగ బిడ్డ అవుతే నీ బిడ్డల భవిష్యత్తు మీరు కాపాడుకోదలుచుకుంటే ఖచ్చితంగా అక్కడ మోగాల్సింది డప్పు. ప్రపంచం మన శబ్దాన్ని, మన ఆవేదనను డప్పుల రూపంగా, మన దరువుల రూపంగా వినబెట్టాలి. అందువల్ల మీరు ఎవరైనా తరలి రాదలుచుకుంటే డప్పు సంఖ్యను వేసుకొని రావాలి, కానీ డప్పు లేకుండా సినిమా చూడడానికి వచ్చినట్టుగా రావద్దని నేను కోరుతున్నాను. ఫైనల్ సార్, అంటే 1,00,000 డప్పులు 1000 గొంతులు ఒక సాంస్కృతిక విప్లవాన్ని అయితే పూయిస్తున్నట్టుగా సందర్భం కనిపిస్తుంది. 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు అయితే ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. అంటే చైతన్యపరిచే దశగా ఉంటుందా, అంతిమంగా విజయం వరించే దశగా వస్తుందా? ఖచ్చితంగా విషయం ఏంటంటే ప్రపంచంలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి. ప్రపంచ దేశాల్లో ఎన్నో రకాల వాయిద్యాలు ఉన్నాయి. కానీ వాయిద్యమే ఒక ఉద్యమంగా ప్రపంచంలో ఎక్కడ మారలే. ఇప్పుడు మా డప్పుల శబ్దమే, మా దరువులే ఒక ఉద్యమంగా మారబోతున్నాయి. అంటే ప్రపంచం మొత్తం మీద ఒక ఉద్యమం సాంస్కృతిక ఉద్యమంగా మారేది మాదిగల ఉద్యమమైన విషయం స్పష్టంగా రుజువుతుంది. మీరు చూడండి, ప్రపంచం రేపు హైదరాబాద్ చూస్తుంది, దేశం హైదరాబాద్ చూస్తుంది. మన తెలుగు ప్రజలైతే కళ్ళార్పకుండా టీవీల ముందు కూర్చుంటారు ఏం జరగబోతుంది అనే విషయంలో. ఆ వాతావరణం ఇప్పటికే ప్రజల్లో చర్చ జరుగుతుంది. రెండోది విజయం అంటవా ఖచ్చితంగా మా జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ప్రతి దశలో విజయం ఆకాంక్షించే మేము ఉద్యమం నడుపుతున్నాం. మేము ఎప్పుడు నిరాశ పాలే. మాకు అడ్డంకులు వచ్చినాయి, అవరోధాలు వచ్చినాయి, నిర్బంధాలు వచ్చినాయి, కుట్రలు జరిగినాయి, ఎన్నో కేసులు వచ్చినాయి, ఎన్నో జైల్లో అయ్యారు, కొంతమంది బిడ్డలు ప్రాణాలు కోల్పోయారు. మేము ఎప్పుడు నిరాశకు వెళ్ళలే, మేము ఎప్పుడు ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ప్రతి దశలో విజయం వైపే అడుగులు వేసుకుంటూ పోయాం. ఖచ్చితంగా పోరాటం చేసి సాధించాం కనుక సాధించిన ఫలాలు అమలు చేయించుకోవడం కోసం మాత్రమే రేపు హైదరాబాద్ వెళ్తున్నాం. ఖచ్చితంగా హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అమలు జరుగుతుందని ఆశిస్తున్నాం. చూసుకోవచ్చు, దాదాపుగా మందకృష్ణ మాదిగ అనేక ఉద్యమాలు చేసి కూడా ఎన్నో విజయాలు సాధించాడు. అందులో భాగం కూడా ఈరోజు నెక్స్ట్ జరగబోయే ఫిబ్రవరి 7వ తారీఖు కూడా ఈ యొక్క సాంస్కృతిక పోరాటంలో కూడా ఆయన విజయం కూడా వరించాలని కూడా ఎంతో ఆశాభావం వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ రమేష్తో భూపతి, సుమన్ టీవీ, సిద్దిపేట.